సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిపై చర్యలకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు సూచించారు. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియమించుకోవాలని అన్నారు. చురుకైన పాలన, నైపుణ్యం కలిగిన ప్రతిభ, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, ఓడరేవుల ఆధారిత అనుసంధానం మరియు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాల బలమైన కలయికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. పెట్టుబడిదారుల కోసం ప్రతిస్పందించే మరియు పారదర్శకమైన పర్యావరణ వ్యవస్థను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి సుస్థిర అభివృద్ధి సాధించడంపై కేబినెట్లో విస్తృతంగా చర్చించామని మంత్రి పార్థసారథి తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల నిరంతర అమలుకు రాష్ట్ర ఆర్థిక పటిష్టత అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించే విధానాలపై ప్రతి కేబినెట్లో చర్చ జరుగుతోందని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక బలోపేతమే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచార మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా మధురవాడ, గుంటూరు జిల్లా తాడికొండ, తిరుపతి జిల్లా కోటలో ఎక్సలెన్సీ సెంటర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ప్రవేశాల్లో బాలికలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఈ ఎక్సలెన్సీ సెంటర్ల నిర్వహణకు టెండర్లు పిలిచి అర్హత కలిగిన వారికి అప్పగిస్తామని, పర్యవేక్షణ మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలోని కీలక దశ అయిన ఇంటింటి సర్వే సాఫీగా సాగుతుందని, ఇప్పటి వరకు 75% ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస్ తెలిపారు. ప్రక్రియలో కీలక సహకారం అందిస్తున్న రాజకీయ పక్షాలు మరింత సహకారంతో కార్యక్రమం విజయవంతానికి చేయూతను ఇవ్వాలని కోరారు. పీజీఆర్ఎస్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అందించే మంచి కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. స్థానిక సచివాలయం నుండి సీఎం కార్యాలయం వరకు పర్యవేక్షణలో ఉండే ఈ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సచివాలయంలోనే కాకుండా ప్రజావేదిక కార్యాలయంలో కూడా పీజీఆర్ఎస్ అందుబాటులో ఉంచామని, సమస్య ఏదైనా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని ఎమ్మెల్యే రాము తెలిపారు. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, అధికారులు కూడా బాధ్యతగా పనిచేసి సమస్యలు రిపీట్ కాకుండా పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు. దేశ ద్రోహానికి పాల్పడిన రావణ్ కు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. దేశ ద్రోహ శక్తుల తరపున వాదనలు వినిపించడంపై ప్రజలకు జవాబు చెప్పాలని వైసీపీ నేత సుధాకర్ రెడ్డికి స్పష్టం చేశారు. రాజ్యాంగం, చట్టం, దేవతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడే వారిని వైసీపీ సమర్థించడం సభ్య సమాజం తలదించుకునే చర్యగా ఆయన అభివర్ణించారు. కులాల, ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా వైసీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ మరియు ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్ కు విజ్ఞప్తి చేశారు. ఐటీసీ తొలగింపుతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ వ్యయం మరియు మూలధన వ్యయం గణనీయంగా పెరిగాయని, సుమారు 20% వరకు పెరిగిన అద్దెభారం కారణంగా ఇప్పటికే తక్కువ లాభాలతో నడుస్తున్న హాస్పిటాలిటీ రంగంపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఏర్పడిందని వివరించారు. వినతులపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించి హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు.
గోవాలో ఇటీవల జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీలో రాష్ట్రానికి వెండి పతకం సాధించిన విజయవాడకు చెందిన సిహెచ్వి దాక్షిణ్య అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ పాషా మాట్లాడుతూ దాక్షిణ్య అతి చిన్న వయసులోనే స్కేటింగ్ లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడంతో పాటు 2 జాతీయ అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాక్షిణ్య తల్లిదండ్రులు సిహెచ్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐలోని సెక్షన్ 4(1)(b) నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన పెంపొందించడం, చట్టాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయించడమే ఆకస్మిక తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. తనిఖీలో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో లోపాలు లేదా నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తిస్తే సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పరిశ్రమలకు భూ కేటాయింపుల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కోట్లు దండుకున్నారని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి ఇస్తాననే భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారన్నారు. బ్రాహ్మణి స్టీల్స్ కు 14,000 ఎకరాల ప్రజల సొత్తు ప్రభుత్వ భూమిని కారు చౌకగా కట్టుబెట్టారని విమర్శించారు. కేటాయించిన భూములను 350 కోట్లకు తాకట్టు పెట్టి భారీ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. నాడు పరిశ్రమల పేరుతో జగన్ లూటీ చేస్తే నేడు పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి విప్లవాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ కమిటీ చైర్పర్సన్ గా మేరుగు తనూజ నియమితులయ్యారు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ చైతన్య జంగా తనూజకు నియామక పత్రాన్ని అందజేశారు. మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనూజ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చైతన్య తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని విజయవాడ అప్సరా థియేటర్లో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు జయకృష్ణ గౌతమ్ అభిమాన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి తెలిపారు. తొలుత లెనిన్ సెంటర్లోని కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారని, అనంతరం ట్రైలర్ లాంచ్ కు వెళ్తారని చెప్పారు. అభిమానులు అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం నులకపేటలోని శ్రీనివాస బార్ వద్ద గంజాయి సేవిస్తున్న 6గురిని తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వీరేంద్ర మాట్లాడుతూ నులకపేటలోని శ్రీనివాస బార్ వద్ద గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ సాయి కుమార్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారని చెప్పారు. దాడి చేసిన సమయంలో మొత్తం 7గురు గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించామని, ఒక్కొక్కరి వద్ద 10 గ్రాముల గంజాయి ప్యాకెట్ లభించిందని చెప్పారు. వారికి గంజాయి ఎక్కడ లభించిందని ప్రశ్నించగా ఎర్రపాలెంకు చెందిన కేశవ్ అనే వ్యక్తి విక్రయించినట్లు తెలిపారన్నారు. 6గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారన్నారు. గంజాయి రవాణా సేవించడంపై ఉక్కుపాదం నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి సమాచారం తెలిపితే వారిపై నిఘా పెడతామని అన్నారు.